ఆహా! ఏమి రుచి కొత్త ఆవకాయ. కొత్త ఆవకాయ అంటే తినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎంత కదలలేని వృద్ధ వయసు వచ్చేసినా సరే, ఆవకాయ అనేటప్పటికే నోరు ఊరుతుంది ప్రతి ఒక్కరికి. అలాంటి ఆవకాయ పెట్టకుండా, తినకుండా ఎవ్వరూ ఉండరు. అలాంటి ఆవకాయని ఈరోజు నేను తయారు చేశాను. కష్టం కష్టం అనుకుంటారు కానీ ఆవకాయ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. తెలియని వాళ్ళు, కొత్తగా ఉన్నవాళ్ళు కూడా చేసుకోవడం చాలా ఈజీ. కాకపోతే దీన్ని ముఖ్యంగా పప్పు నూనె అంటే నువ్వు పప్పు నూనె ఉంటే మంచిది. లేకపోతే వేరుశనగ నూనెనా ఉండాలి. ఇలా బేస్ని జాడీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, నిలవ ఆగుతుంది. ముందు పప్పు నూనె తీసుకుని జాడి బాగా కడిగేసుకుని ఎండబెట్టేసుకుని ఆరిన తర్వాత జాడీలో కొంచెం నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ముక్కల్ని జీడి లేకుండాను పొప్పరు లేకుండాను గుడ్డపెట్టి శుభ్రంగా తుడిచేసి బాగు చేసి పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు ఇంట్లో మిరపకాయలు, ఆవాలు, ఉప్పు ఆడుకుని ఓపిక లేకపోతే కనుక బయట కొట్లో తెచ్చేసుకోవచ్చు మంచి క్వాలిటీ కారం చూసుకుని. కొలతలు కూడా 1, 2, 3 వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. 1 ఆవుపిండి, 2 ఉప్పు, 3 కారం, అంతే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈజీ మెథడ్ ఇది. ఆ 3 సమానంగా వేసేసుకుని నువ్వుపప్పు నూనె అయితే మంచిది ఒంటికి, రుచికి కూడాను. లేకపోయినా రెండో రకం ఏంటంటే వేరుశనగ నూనె. ఇంకా మామూలు నూనె వేసి కలిపితే అసలు తినలేము, బాగోదు కూడాను. ఇలా కొలతలు మనం ఉద్దామని వేసేసుకుని కొలతలు వేసేసుకుని ఓ బేసిన్లో కలిపేసుకోవాలి. 3 గుండ్లను కలిపేసుకుని దాంట్లో కొంచెం మెంతులు, వెల్లుల్లిపాయలు కూడా రేఖలు తీసుకుని వేసుకుని అన్నీ కలిపి గుచ్చెత్తేసుకుని దానికి సరిపడ నూనె పోసేసుకోవాలి. అది ముద్ద అయిన తర్వాత ఆ ముద్దకి సరిపడగా ముక్కలు ఎన్ని బాగు చేసి పక్కన పెట్టుకున్నామో ఆ ముక్కలు అందులో పోసి కలిపేసుకోవాలి. కలిపేసేసుకుని అది పిండి తక్కువ వచ్చిందని మళ్ళీ కొంచెం కొంచెం కలుపుకున్నాను నేను. పిండి ఎక్కువ ఉంటే ఆవకాయ ముక్కలతో పాటు బాగుంటుందని ఇలా గుచ్చెత్తేసుకుని ఆవకాయ ముక్కలు వేసి కలిపేసుకోవాలి. జాడీలో ఒక చారు నూనె పోసేసుకున్నాక అప్పుడు మిగిలినవి ఇలా కలుపుకోవాలి. ఈ కలుపుకున్నవన్నీ కూడా పట్టుకెళ్ళి ఆ జాడీలో నిండా వేసేసుకోవడం. మిగిలింటే ఒక ఏదైనా డబ్బాలో కానీ సీసాలో కానీ వేసుకుంటే చక్కగా పచ్చడి బాగుంటుంది. ఈరోజు కలిపింది ఈరోజే చాలా బాగుంది. ఈరోజే అందరం వేసుకు తినేసాం కూడా, టేస్ట్ చేయడం కోసం అని చెప్పేసి. అయినా ఆవకాయ అంటే నూరూరిన వారు ఎవరుంటారు చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. మీ ఇంట్లో మీరు ఎలా పెట్టారో ఆవకాయ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకరికొకరు చెప్పుకుందాం. తక్కువైతే ఇలా కాస్త మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోవాలి. ముక్కలు మెత్తబడిపోయి కొన్ని ముక్కలు